హలో ఎవర్స్, నేను మీ దిశద్రమే లంకేష్ మాట్లాడతాను. ఈ వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు అంటే మనకి ఈరోజు రాత్రికి వర్షాలు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉండే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈరోజు మధ్యాహ్న సమయంలో మనకి భారీ మేఘాలు మనకి సముద్రం వెంబడించి మనకి దివిసీమ భాగాల్లోకి వర్షాలు విస్తరించడం జరిగింది. ఈ వర్షాలు మనకి అవనిగడ్డ, అలాగే బావుదేరుపల్లి, హసురావుపల్లి, కోసూరుపాలెం, అలాగే పోచుకొల్లంక, మాచర్ల, అలాగే మచిలీపట్నం పరిసర ప్రాంతాలు, అలాగే చల్లపల్లి పరిసర ప్రాంతాల్లో మనకి భారీ ఉరుములు మెరుపులు వర్షాలు అవి నమోదవడం జరిగింది. ఈ వర్షాలు కూడా మనకి అక్కడక్కడ మాత్రమే నమోదవడం జరిగింది. విజయవాడ పరిసర ప్రాంతాలు, అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలు, అలాగే మైలవరం పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి విస్తరించడం జరిగింది. అలాగే ప్రస్తుత సమయంలో మనకి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం వచ్చేసి మనకి చాలా కోస్తా భాగానికి చాలా దగ్గరగా నమోదవుతుంది. కాబట్టి దీని ప్రభావంతో మరలా వర్షాలు అనేవి పుంజుకునే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. మరో 2-3 గంటల్లో మనకి ఈ వర్షాలు అనేవి మనకి కృష్ణా, గుంటూరు, అలాగే విజయవాడ, బాపట్ల పరిసర ప్రాంతాలకు అలాగే విస్తరించే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు కూడా మనకి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మనకి 1 లేదా 2 గంటల్లో మనకి వర్షాలు వచ్చేసి కృష్ణా పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి, గుంటూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి, అలాగే విజయవాడ, బాపట్ల పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి విస్తరించే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఈ వర్షాలు ఒక ఉపరితల ఆవర్తన ప్రభావం మన కోస్తా భాగానికి చాలా దగ్గరగా చేరుకోవడం వల్ల మనకి ఈ వర్షాలు అనేవి పుంజుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్న సమయంలో పడింది ఒక లెక్క అయితే మనకి ప్రస్తుత సమయంలో మరో 2 గంటల్లో మనకి వర్షాలు విస్తరించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. పై మ్యాప్ చిత్రం ప్రకారం కూడా మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మచిలీపట్నం పరిసర ప్రాంతాలు, చీలార పరిసర ప్రాంతాలు, ఒంగోలు, దర్శి, కందుకూరు పరిసర ప్రాంతాలు, రామగుండం పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అవి విస్తరించే అవకాశం కనిపిస్తుంది. అంటే మనకి మరో 2 గంటల్లో మనకి రాత్రి సమయానికి వర్షాలు వచ్చేసి మనకి మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి, చీరాల, అలాగే దర్శి, కందుకూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కృష్ణా పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు రాత్రికి అలాగే అర్ధరాత్రి సమయంలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి, గుంటూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి, అలాగే నూజివీడు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు విస్తరించే అవకాశం కనిపిస్తుంది. దివిసీమ, అవనిగడ్డ, నాగలంక పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే రేపు తెల్లవారుజాము సమయంలో మనకి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే జల్లులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మనకి ప్రస్తుత సమయంలో మనకి మరో 2 గంటల వర్షాలతో పాటుగా మనకి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో, అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఉరుములు మెరుపులు వర్షాలు విస్తరించే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలతో పాటుగా మనకి పిడుగులు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడెక్కడ పిడుగులు నమోదవుతాయి అంటే మనకి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో పిడుగులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. పామూరు పరిసర ప్రాంతాల్లో, అలాగే అద్దంకి, పొన్నూరు, తెనాలి పరిసర ప్రాంతాల్లో పిడుగులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రేపల్లె, అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు, నూజివీడు పరిసర ప్రాంతాలు, అలాగే చల్లపల్లి పరిసర ప్రాంతాలు, అలాగే జగ్గయ్యపేట పరిసర ప్రాంతాలు, మాచర్ల పరిసర ప్రాంతాలు, అలాగే నల్గొండ, ఖమ్మం ఈ పరిసర ప్రాంతాలు, ఏలూరు పరిసర ప్రాంతాలు, మనుగూరు, వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఉరుములు మెరుపులు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అత్యధికంగా ఉరుములు మెరుపులు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. పై మ్యాప్ చిత్రం ప్రకారం కూడా మనకి మరో 2-3 గంటల్లో మనకి వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి కోస్తా భాగానికి చేరువలో ఉంది. కాబట్టి మనకి వర్షాలు అవి కోస్తా భాగాల్లో, మనకి సముద్ర వెంబడి భాగాల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు అవి తప్పకుండా నమోదయ్యే అవకాశం 100% అయితే కనిపిస్తుంది. మనం వివరంగా వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే అప్డేట్ కూడా మనం వివరంగా అందించడం జరుగుతుంది. మనకి ఎప్పుడు వర్షాలు నమోదవుతాయి, ఎక్కడ పిడుగులు నమోదవుతాయి, అలాగే మనకి ఆ వర్షాలు ఎన్ని గంటల నుంచి మనకి ఎన్ని గంటల వరకు నమోదవుతుంది, ఆ వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయి అనే దాని గురించి కూడా మనం ఈరోజు మధ్యాహ్న సమయంలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మన దివిసీమ భాగాల్లో వర్షాలు నమోదవుతున్నాయి, ఆ వర్షాలు మరో గంటలో వర్షాలు తగ్గుముఖం పడతాయి అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి వర్షాలు అవి తగ్గుముఖం పట్టడం జరిగింది. కాబట్టి ప్రస్తుత సమయంలో మరో 2-3 గంటల్లో మనకి వర్షాలు అనేవి విస్తరించే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు అర్ధరాత్రి సమయంలో వర్షాలు ఉంటాయి, రేపు తెల్లవారుజామున సమయంలో వర్షాలు తగ్గుముఖం పట్టిన రేపు మధ్యాహ్నం సమయంలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలను కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలతో పాటుగా మనకి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువగా మనకి ఉరుముల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదవుతాయి. మనకి విశాఖపట్నం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో వర్షాలు చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది.
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మనం 2 రోజుల పాటు మనకి వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. జూలై 18, 19, 20, 21 తేదీల వరకు కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో పరిమితమయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మరో 4 రోజుల పాటు వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఎందుకంటే మనకి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదవుతాయి అని మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి వర్షాలు నమోదవుతున్నాయి. ఈ రోజు మనకి వర్షాలు లేవనుకున్నారు చాలా మంది, కానీ మనకి ఈ రోజు మధ్యాహ్న సమయంలో వర్షాలు అనేవి దంచి కొట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు కంటే మనకి రేపటికి ఇంకా పూర్తిగా వర్షాలు దంచి కొట్టే అవకాశాలు అయితే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. దాని ప్రభావంతో మనకి జూలై 24 వరకు కూడా మనకి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనకి వరుసగా 2 అల్పపీడనాలు అనేవి ఏర్పడుతున్నాయి. అలాగే జూలై 3వ వారంలో ప్రస్తుత సమయంలో మనకి వర్షాలు కొనసాగుతున్నాయి. అలాగే జూలై 4వ వారంలో కూడా మనకి అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. దాని ప్రభావంతో కూడా మనకి మధ్యాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో మనకి రాయలసీమ జిల్లాలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. ఈరోజు రాత్రికి మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాలో కూడా మనకి వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలకు తోడుగా మనకి ఉరుములు మెరుపులు అనేవి అత్యధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రైతుల ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.